హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చికారం ఫ్రై. వంకాయ ఫ్రై చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ పచ్చికారం ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సో వంకాయ పచ్చికారం ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 to 5 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 8 to 9 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 1/2 kg వంకాయలు తీసుకొని ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వంకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చికారం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చికారం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. సో వంకాయ ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి వంకాయ పచ్చికారం ఫ్రై తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.